హలో ఎవ్రీవన్, ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్లో అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయండి. తెలుగులో కేసరి నానార్థాలు అడిగారు. దానికి సమాధానం సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. ఇది 9th క్లాస్ అండ్ 7th క్లాస్ నుండి అడిగారు. తర్వాత ఆకాశం పర్యాయ పదాలు అడిగారు. దీనికి సమాధానం నింగి, గగనం, మిన్ను, అంబరం లాంటి పర్యాయ పదాలు అయితే ఆకాశానికి. ఇది కూడా 9th క్లాస్ నుండి క్వశ్చన్లే. తర్వాత ఉత్పలమాల యతిస్థానం అడిగారు. ఉత్పలమాల యొక్క యతిస్థానం 10. ఇది 8th క్లాస్ నుండి అడిగారు ఈ క్వశ్చన్. తర్వాత నా గొడవ ఎవరి రచన అని అడిగారు. కాళోజీ నారాయణరావు. ఇది కూడా 9th క్లాస్ క్వశ్చన్. జయములేలు సంధి, ఉత్వ సంధి. ఇది కూడా 9th క్లాస్ నుండి రావడం జరిగింది. మామిళ్ళ రామారావు బిరుదు, అభినవ కాళిదాసు. మంజీరా ఏ ప్రక్రియకు చెందినది? ఇది గేయ ప్రక్రియకు చెందినది. ఇది కూడా 9th క్లాస్ నుండి అడిగారు. నెక్స్ట్ పద్యము ఆరంభింపరు నీచ మానవులు అనే పద్యాన్ని ఇచ్చారు. పద్యం అందరు కూడా చేయగలంత ఈజీగా ఉందండి. పద్యము అండ్ గద్యం చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇచ్చా పదానికి అర్థం కోరిక. ఇది కూడా 9th క్లాస్లో ఉంది. ఎక్కువ క్వశ్చన్స్ 9th క్లాస్ నుండి వచ్చాయి మీరు చూసుకుంటే, అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి తెలుగులో. హంస పదానికి వికృతి అంచ. ఇది కూడా 9th క్లాస్ నుండి. వేడిగాలి కవితా సంకలనాన్ని రాసింది ఎవరు? సాలంద్ర లక్ష్మీనారాయణ. ఇది కూడా 9th క్లాస్ క్వశ్చన్. విద్యాదానం ఏ సమాసం? రూపక సమాసం. 9th క్లాస్ క్వశ్చన్. విమానాశ్రయం విడదీసి రాయండి. విమాన ప్లస్ ఆశ్రయం. 9th క్లాస్ క్వశ్చన్. స్వర్ణ కమలాలు ఎవరి రచన? ఇల్లందుల సరస్వతీదేవి. ఇదిగో 9th క్లాస్. అక్షతలు ఉత్పత్తి అర్థం క్షతం లేనివి, నాశనం లేనివి అని అర్థం. ఇది కూడా 9th క్లాస్ నుండి వచ్చింది. నెక్స్ట్ జల్ జంగన్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కొమరం భీం. గోల్కొండ కవుల సంచిక ఎవరి రచన? సురవరం ప్రతాపరెడ్డి. ఎక్కువ క్వశ్చన్స్ తెలుగులో చూసుకుంటే అన్నీ 9th క్లాస్ నుండి అడగడం జరిగింది. కొన్ని మాత్రమే వేరే దాని నుండి అడిగింది. తర్వాత గంగిరెద్దు ఎవరి రచన? పల్ల దుర్గయ్య. ఇది 6th క్లాస్ క్వశ్చన్. నెక్స్ట్ పెద్ద కుటుంబం సమాస పదానికి విగ్రహ వాక్యం అడిగారు. పెద్దదైన కుటుంబం. సైకాలజీ నుండి శైశవ దశ, పూర్వ బాల్య దశ లక్షణాలు అడిగారు. తారండైక్ సిద్ధాంత నియమం అడిగారు. అలాగే అంతర్దృష్టి అభ్యసన నియమం గురించి స్కిన్నర్, బండూరా, పియాజే, వైగెట్స్కి వీటి గురించి జతపరచడం అడిగారు. తర్వాత మదింపు నుండి క్వశ్చన్స్ అడిగారు. అలాగే మ్యాథ్స్లో సమాంతర చతుర్భుజం ఎత్తు నుండి ఒక ప్రశ్న అడిగారు. 240, 540, 900 కాసాగు అని ఒక ప్రశ్న కూడా అడిగారంట. తర్వాత 16 మరియు 53 మధ్య సంయుక్త ప్రధాన సంఖ్యల భేదం అనే క్వశ్చన్ కూడా అడిగారు. నెక్స్ట్ స్తూపం యొక్క ఘన పరిమాణం నుండి కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత సంభావ్యత నుండి కూడా ఒక క్వశ్చన్ జరగడం జరిగింది మ్యాథ్స్లో. నెక్స్ట్ sin 30 ప్లస్ cos 30 cos 60 మైనస్ cos 30 ప్లస్ sin 60 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ √3. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. తర్వాత 0.04/0.16 ప్లస్ 0.16/0.14 హోల్ స్క్వేర్ ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారట. తర్వాత సగటు నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఆ ప్రశ్న ఏదంటే రఘు, రాజు, రాముల సగటు మార్కులు 75 మరియు రాజు, రము, రావిల సగటు మార్కులు 77 అయినా రవి మార్కులు 76 అయినా రఘు మార్కులు ఎన్ని అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. అలాగే సైన్స్ నుండి చూసుకుంటే కనుక బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్ల గురించి అడిగారు. అలాగే హై బీపీ నివారణలో ఉపయోగించే ఆల్కలాయిడ్ గురించి. ఎక్కువ క్వశ్చన్స్ సైన్స్లో ఫిజిక్స్ నుండి వచ్చాయండి. ఫిజిక్స్ చాలా డిఫికల్ట్గా ఉంది.